అందరిని నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు కత్తి లాంటి వాళ్ళ నుంచి ఎక్స్ప్రెస్ హరి. కంటెంట్ ఏంటి అన్నం తిని బతికోవాలి కన్నా గొప్పలు చెప్పుకుని బతికోవాలి ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. సూపర్ రా, అద్దరిపోయింది. నీకున్నదిరా ఇవాళ. తప్పులు చేసి బయట తిరిగి వాళ్ళు ఎంతమంది తెలియదు కానీ గొప్పలు చెప్పుకొని గొప్పగా బతికోవాలి మాత్రం చాలా మంది ఉన్నారు భయ్య. వండర్ఫుల్ రా. దీన్నే అంటారా నీ సోఫాలో నీ ముళ్ళు అని. సరే ఆ గొప్పలు ఎలా ఉంటాయంటే బాత్రూమ్ లో కూర్చొని బ్యాంకాక్ లో కూర్చోని చెప్పడం. బా సూపర్ రా. ఇంటానికి వెబ్సైట్ ఎక్కి ఈ ఫిల్టర్ మీద కూర్చోని చెప్పడం. శభాష్. ఇలా ఎక్కువైపోయారు బాగా గొప్పలు చెప్పుకున్నారు. ఈ గొప్పలు చెప్పుకుని ఎలా ఉంటారు? ఫస్ట్ ఎవరి గురించి చెప్పుకోవాలి తెలుసా? అమ్మాయిల గురించి చెప్పుకోవాలి, గొప్పలు చెప్పుకోవాలి. ఈ అమ్మాయిలు ఎంత గొప్పలు చెప్పుకుంటారంటే అక్క లవర్ జూ పార్క్ లో కూర్చోబెడతారు, జొరాసిక్ పార్క్ లో కూర్చోని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు గొప్పలు చెప్తే ఎలా ఉంటాయి? గోడకు మేక్ కొట్టినట్టు, గోడ మీద పెరగలు కొట్టినట్టు ఉంటాయి. ఇది తెలిసిపోతుంది అది గొప్ప అని. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి వస్తుంది, ఆ ప్రోడక్ట్ ఎక్కడ కొంటుంది తెలుసా? రోడ్డు పక్కన 500 కొంటది. అది పట్టుకొని వచ్చి 500కి 50 సార్లు ఊపుతుంది అటు ఇటు. హే హాస్టల్ అనుకో, ఏ సర్ప్రైజ్ తెచ్చాను. వాళ్ళందరూ కళ్ళు మూసుకొని మూసుకుని ఇలా తీగానే ఇప్పుడు తరండి ఏంటి కొత్త డ్రెస్సా? కాదు పంజాబీ డ్రెస్. ఎవరైనా కొత్త డ్రెస్ కొంటే అమ్మాయిలు ఓర్చుకోలేరు. దీని గొప్పలు గీల్చి రాగుంటాయి. ఎవడు కొన్నాడు? మళ్ళీ ఎవరు కొన్నాడే? ఏదాడు మందులో మంచి మొహోడు. అడిగి చెడ్డీయే కొనుక్కోలేడు, నీకు చుడిదారు కొన్నాడా? అరే నువ్వెందుకు కనెక్ట్ అవుతున్నావురా? నన్ను చూసి అన్నాడు. హే కొన్నాడే 5,000. 5,000 ఇంట్లో ఇస్త్రాకు దిక్కులేదు కానీ ఇంటి ముందు ఎయిర్పోర్ట్ కార్డు అన్నదంట. నీలాంటిది ఎవరికో ఏదో వస్తుంది. ఇది ఇది ఎంత ఏంటిదంటే ట్యాగ్ మీద ఉంటుంది 500. అది చంపొచ్చు కదా, చంపదు. ఇలా చూసి దీని మీద 500 ఉంది కదే, అదా ప్యాక్ చేసినప్పుడు పక్కన 0 చెరిగిపోయింది. 5,000 అది. 5,000 చెరిగిపోవడం కదా. ఇంటి ముందు 3 ముగ్గులు ముగ్గే వెనకటికి ఇలాంటిదే. ఏమమ్మా ఫస్ట్ నైట్ అవ్వదంటే మంచం దగ్గర మస్కిటో కాయిల్ లేదు అన్నదంట. సో నెక్స్ట్ ఆంటీలు అన్న. అమ్మాయిలు చెప్పే గొప్పలు అమృతాంజన్ డబ్బా ఉంటే ఆంటీ చెప్పే గొప్పలు ఆయిల్ డబ్బా అంత ఉంటాయి. మన ఊర్లో ఆంటీలు గొప్పలు చెప్తుంటారు. వాళ్ళ ఆయన ఎక్కడో దుబాయ్లో ఉంటాడు, ఒక కోక పంపుతాడు. ఆ కోక 3,000 కొంటాడు. దీనికి 10,000 చెప్తాడు. ఈదులో ఎంతమంది చెప్తాడు తెలిసిన? మా ఆయన కోక్కోను, మా ఆయన కోక్కోను, మా ఆయన కోక్కోను. నీళ్ళు పక్కలు ఊరుకుంటారా వీళ్ళు ఇంకానా? ఏంటే అది? దుబాయ్ కోక, దుబాయ్ కోక. అవునా? ఎంత ఉంటది? నచ్చా నచ్చా వాళ్ళమ్మ నచ్చే. అవునే నచ్చా. ఏది ఇప్పుడు ఏముంది చీరలోనే? చీరకు అంచుంది. చీరకు అంచు ఉండబోతుంది. 6 ఎకరాల పొలం ఉంటుందా? మడతెట్టిన తర్వాత మొత్తం చూసి ఇది నచ్చ ఉండదు. ఏడు తెలిసే? అబ్బా మన వెంకట్రావు కొట్లు 500కి వస్తుంది. వాళ్ళ అమ్మాయి వెంకట్రావు కొట్టు, నువ్వు దుబాయ్ కొట్టు ఒకటి నేటి. ఇది జిగ్జిగులు కోక. ఏం లేదు, అది ఇది ఒకటే. ఎలాగో ఒకటే అవుద్ది. మన కాలనీలో చూసినా కాశ్మీర్లో చూసినా కాకి కరిగానే కనబడతా కానీ కలర్ఫుల్గా కనబడతా. 10,000 కోకని 25,000 చెప్పొచ్చు. మరి నచ్చా దేవుడు నమ్ముతాడు. ఇలా గొప్పలు చెప్పే గంగమ్మ అంటే మా ఆయన మంచం ఎక్కడానికి నిచ్చినేసాడని చెప్పే రకం ఇది. నెక్స్ట్ మన రిలేటివ్స్ పెళ్లిలో గొప్పలు చెప్తారు భయ్య. పెళ్లికి అందరూ ఏదో పనులు చూసుకుంటారు కానీ ఒక్కరు మాత్రం ఇంత పొట్టేసుకుని ఒక 2 ఉంగరాలు అద్దెకి తెచ్చుకుని గొప్పలు చెప్పుకుందని ఎవడు కనబడతాడా అని చూస్తుంటారు. ఇలాగనే కుర్రాడు కనిపిస్తాడు. మన కుర్రాడు ఎవడో కనిపించి అరే బాబోయ్ ట్రామే పట్టావా, నన్ను గుర్తుపెట్టావా, చూసినా గుర్తుపట్టడానికి నువ్వేమైనా యాంకర్ ఇలా సెలబ్రిటీవా? కాదు, మీ నాన్న నా గురించి చెప్పలేదా? చెప్పాడు. అవి ఏం చెప్పాడు? పెళ్లి కొంతమంది ఎవరు వస్తారా జాతకండి. మరి నీకు మన రిలేషన్ తెలియనట్టుంది. ఆ రిలేషన్ చెప్పడం మొదలెడతాడు. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడే, వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఆడ సంబంధం చెప్పలేవు, మన సప్లైలు రాసి వచ్చు. చివరికి ఒక మాట చెప్తాడు. ఏం లేదురా, చివరికి చెప్పేది ఏంటంటే నీకు పిల్లనిస్తే నేను మామూలు అవుతా. అబ్బో ఏదో గడ్డి అయితే పాలు ఇస్తానంత ఎందుకు చెప్తాడు. పోనీ ఎంత ఈడు చెప్తే ఒప్పుకోడా. మళ్ళీ వాళ్ళ కూతురు పిలుస్తాడు. నీకు నా కూతురు గురించి తెలియదే, పద్ధతిగా పెంచాను, చాలా పద్ధతిగా పెంచాను. పని లేనివాడు కూడా పందిని పద్ధతిగానే పెంచుతాడు రా, అంత మాత్రం పేపర్లు వేస్తాడు. అబ్బే నా కూతురు గురించి తెలియదు, పిలుస్తున్నావు అమ్మ పూరి ఇట్లామే. అక్కడ చూసావా ఎంత పద్ధతిగా ఉందో. ఇది పూరి ఏట్రా, లారీ అనుకు మురిలు అమ్ముకునే ఉంది. అబ్బే పద్ధతిగా పెరిగిందని పూరి అని పెట్టా, పీకినావు. గారాబంగా వేస్తే గారెని ఎడతావా? అబ్బా మా కూతురు 9 గంటలు చదువుతుంది, నేను 9 బీర్లు ఎత్తా. ఎవరితో చెప్పుకున్నాను? ఇలాంటి గొప్పలు చెప్పాడే. సైకిల్ కొనడానికి వెళ్ళి సీటు పెట్టలేదు వెనక్కి వచ్చాడంట. తర్వాత మన ఫ్రెండ్స్ ఉంటారు అన్న.
ఫస్ట్ ఆడు ఎంత తెలియదు అంటే అమ్మాయి ఫోటో కనబడాలని పైన పెడతాడు, ఏదో మంచి ఫోటో చూసి మనోడు అమ్మాయి కనబడదు అసలాగం కదా, ఓ ఎవరు ఈ అమ్మాయి లవర్రా, నువ్వు లవ్ చేస్తున్నావా, మనం లవ్ చేయడండి రా, మన వెనకాల అమ్మాయిలు పడాలా, చూసావా నా గ్లామర్. ప్రతి అమ్మాయి వెనక పడిపోతున్నారు లవ్ చేయమని. అబ్బో ఖాళీగా ఉంటే కరెంట్ దగ్గర మీద కాగులు వాళ్తాయి, అంత మాత్రం నేను కరెంట్ బిల్లు కడతాయా. ఎంతకీ అమ్మాయి పేరు ఏంటి, స్వీటీ స్వీటీ, ఫేస్బుక్ ఐడి ఏంటి స్వీటీ స్వీటీ. ఓర నా దొంగ సచ్చినోడా, అది మన ఫ్రెండ్ గడి ఫేక్ అకౌంట్ రా. అరే రాజుగారు చెప్పుకుని ఒక్క గొప్ప ఏమన్నా. ఆడ ఎంత తెలియదు అంటే కడుపులో పోతుందంటే కడుపు మీద జెండు బొమ్మ రాసుకో అంటాడు. ఫైనల్ గా చెప్పేదంటే గౌరవంగా బతకడం అంటే గొప్పలు చెప్పుకొని బతకడం కాదు, నీకు నువ్వుగా బతకడం, అలా బతికితే గొప్పగా బతికినట్టే.